ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నేడు తెలుగు సినీ నిర్మాతలు సమావేశం కానున్నారు. విజయవాడలోని పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ లో ఈ భేటీ జరగనుంది. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల్ని పవన్ కు వివరించనున్నారు. అలాగే సినిమా టికెట్ల ధర పెంపు విషయంలో వెసులుబాటు కల్పించాలని కోరనున్నారు. థియేటర్ల సమస్యలపైన ఈ సందర్భంగా చర్చించనున్నారు. వీటితో పాటు కొన్నాళ్లుగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరనున్నారు నిర్మాతలు. పవన్ ను కలిసే వారిలో శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ ఓనర్, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, సీనియర్ నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్, చిన్నబాబు, విశ్వప్రసాద్, నవీన్ యర్నేని, నాగవంశీ, డివివి దానయ్య ఉన్నారు. ముందుగా పవన్ కు సినీ నిర్మాతలు అభినందనలు తెలపనున్నారు. మరోవైపు ఈ సమావేశంలో ఏపీలో షూటింగ్ల విషయంపై కూడా సమాలోచనలు సాగే ఛాన్స్ కనిపిస్తోంది. వీరి భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, సుమా, ఈ రోజు మధ్యాహ్నం సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది ప్రముఖ నిర్మాతలు ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలవబోతున్నారు. ప్రస్తుతం అయితే ఉదయం 10 గంటలకు కేబినెట్ సమావేశం ఉంది కాబట్టి కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత, అంటే మధ్యాహ్నం తర్వాత ఈ భేటీ ఉండబోతుంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యల గురించి, టికెట్ల వ్యవహారానికి సంబంధించి, థియేటర్లకు సంబంధించి, అలాగే కొన్ని కీలకమైనటువంటి భారీ బడ్జెట్ చిత్రాలకు సంబంధించి టికెట్ల రేట్ల పెంపు అంశానికి సంబంధించి వీటన్నింటి నేపథ్యంలో ఒకసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నిర్మాతలు ఈ రోజు భేటీ కాబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం ఉండబోతుంది. ప్రముఖ నిర్మాతలంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. అశ్విని దత్, దిల్ రాజు తో పాటు ఇతరత్ర నిర్మాతలంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో ఆయన్ని మొదట అభినందించి తర్వాత ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చర్చలు కూడా జరపబోతున్నారు. ఏపీలో సినిమా చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి స్టూడియోల నిర్మాణం గానీ, షూటింగ్లు చేసుకోవడానికి కావాల్సినటువంటి అనుమతులకు సంబంధించి, టికెట్ల రేట్లకు సంబంధించి, థియేటర్ల వ్యవహారానికి సంబంధించి వీటన్నింటి నేపథ్యంలో ఈ రోజు కీలకమైనటువంటి సమావేశాలు జరగబోతున్నాయి. గత ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నేతలు టికెట్ల వ్యవహారం, అదే ఒక వివాదం కూడా చోటు చేసుకుంది. వివాదం తర్వాత అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డితో కూడా వాళ్ళు సమావేశం అయ్యి కొన్ని విషయాలను షార్ట్అవుట్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సినిమా ఇండస్ట్రీ అనేది టికెట్ల వ్యవహారంలోనూ, అలాగే థియేటర్ల వ్యవహారంలోనూ, షోస్ విషయంలోనూ కూడా అసంతృప్తిగా ఉన్నటువంటి నేపథ్యం. ఇందులో భాగంగానే ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి కీలకమైనటువంటి పొజిషన్ లో ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ ముందు చెప్పబోతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా జనరల్ గా వాటి గురించి అంతా కూడా అవగాహన ఉంది కాబట్టి సమావేశంలో ఇండస్ట్రీ మినిస్టర్ గా ఉన్నటువంటి కందులు దుర్గేష్ కూడా ఉండబోతున్నారు. ప్రభుత్వం తరపున ఒక చర్చలు అయితే జరపబోతున్నారు. ఈ చర్చల సారాంశం అంతా కూడా సీఎం చంద్రబాబు వరకు తీసుకెళ్లి అక్కడి నుంచి ఒక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి, టికెట్ల రేట్లు, థియేటర్లు, షోస్ కి సంబంధించి, షూటింగ్ల పర్మిషన్లకు సంబంధించి, స్టూడియో నిర్మాణాలకు సంబంధించి వీటన్నింటి నేపథ్యంలో కీలకమైనటువంటి చర్చలు ఇండస్ట్రీకి సంబంధించి అయితే ఈ రోజు సుదీర్ఘంగా జరగబోతున్నాయి. సుమా, దుర్గా, అంటే ఏపీలో షూటింగ్ల విషయంపై కూడా చర్చకొచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఏపీలో చాలా షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి, ఇంకా వాటిని డెవలప్ చేయాలి అనే అంశంపై కూడా ఏదైనా డిస్కషన్ జరిగే అవకాశం కనిపిస్తోందా? ఖచ్చితంగా ఏపీలో సినిమా షూటింగ్లకు సంబంధించి ఎలాంటి నియమ నిబంధనలు తీసుకురావాలి, కొత్త సినిమాలు ఇక్కడ షూటింగ్ చేసుకునేందుకు కావాల్సినటువంటి అన్ని ప్రదేశాలు కూడా ఉన్నాయి. టూరిజం స్పాట్ అనేది బాగా ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశం ఏపీ. అలాగే కోస్టల్ కారిడార్ కూడా పెద్ద ఎత్తున ఉంది. ముఖ్యంగా విశాఖ, అలాగే అరకు, అలాగే రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాలు, ఇలాంటితో పాటు విజయవాడ, అలాగే రాయలసీమకు సంబంధించిన కొన్ని ప్రాంతాలు, ఇలాంటి ఏరియాస్ లో షూటింగ్స్ అనేవి చేసుకునేందుకు అనువైనటువంటి ప్రదేశంగా ఏపీ ఉంది. ఇందులో భాగంగానే ఇప్పటికే చాలా సినిమాల షూటింగ్ జరుగుతుంది. ఇక రానున్న రోజుల్లో మరికొన్ని షూటింగ్లు ఎక్కువగా జరిగే విధంగా ఒక కొత్త పాలసీని తీసుకురావాలని సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు ఈ రోజు ప్రభుత్వాన్ని కోరబోతున్నారు. వీటితో పాటు టికెట్ల రేట్లు అయితే చాలా ప్రధానంగా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే టికెట్ల రేట్లకు సంబంధించి గత ప్రభుత్వంతో ఒక వివాదం అనేది కూడా జరిగింది. ఆ వివాదం నేపథ్యంలో కొన్ని టికెట్ల రేట్లకు సంబంధించి కూడా కాస్త అసంతృప్తిగా నిర్మాతలంతా ఉన్నారు. వాటిని కాస్త పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించాలనేది
వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్. ఇందులో భాగంగానే ఈ రోజు జరిగే సమావేశంలో టికెట్ల రేట్లకు సంబంధించి కూడా చర్చ ఉండబోతుంది. దీంతో పాటు షోస్ కు సంబంధించి ఏదైతే భారీ బడ్జెట్ సినిమాలతో ఉన్నాయో భారీ బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న సినిమాలకు కూడా థియేటర్ల కేటాయింపు, దాంతో పాటు పెద్ద బడ్జెట్ లో ఉన్నటువంటి సినిమాలకు సంబంధించి షోస్ ని పెంచుకునేందుకు రోజుకు 4 నుంచి 6 షోస్ వరకు వేసుకునేందుకు వెసులుబాటు, వీటితో పాటు బడ్జెట్ ఎక్కువగా ఉండేటువంటి చిత్రాలకు సంబంధించి టికెట్ల రేట్లు పెంచుకోవడం, ఇలాగే ఈ ఇండస్ట్రీని అభివృద్ధి చేయడం. ఎందుకంటే స్టూడియోలు ఎక్కువగా నిర్మించడం, ముఖ్యంగా హైదరాబాద్ లో తప్ప ఏపీలో ఎక్కడా కూడా స్టూడియోలు అనేవి లేవు. కేవలం వైజాగ్ లో స్టూడియో నిర్మాణాలకు సంబంధించి, అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి వీటన్నింటి నేపథ్యంలో కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా ఈ రోజు ఇండస్ట్రీకి సంబంధించి పెద్దలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రి కందుల దుర్గేష్ ఇద్దరు కూడా ఉండబోతున్నారు. వీళ్ళందరితో కూడా చర్చించిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి దానికి సంబంధించి కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇండస్ట్రీకి సంబంధించి చాలా కాలంగా ఉన్నటువంటి పెండింగ్ సమస్యలన్నీ కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ ముందు ఇండస్ట్రీ పెద్దలు ఉంచబోతున్నారు. సుమా, థ్యాంక్ యూ దుర్గా.